రోజు లలితా సహస్రనామాలు 31వ శ్లోకం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రతిస్త్ర వర్షిణి 31 మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భాండసురుడు సృష్టించిన జయ విఘ్నయంత్రాన్ని గణపతి తన శక్తితో విరగ్గొట్టినందుకు అమ్మవారు సంతోషించారని ఈ నామం లలితా దేవి విశిష్టతను మరియు గణపతి సాయాన్ని సూచిస్తుందని అర్థం. భాండసురుడు సృష్టించిన జయ విఘ్నయంత్రాన్ని మహాగణపతి నాశనం చేయగా ఆ దృశ్యాన్ని చూసి అమ్మవారు లలితా దేవి అత్యంత సంతోషానికి లోనయ్యారు. వివరణ: మహాగణేశ అంటే మహాగణపతి, నిర్భిన్న అంటే బద్దలు కొట్టబడిన లేదా నశింపజేయబడిన, విఘ్నయంత్ర అంటే జయ విఘ్నయంత్రము, దైత్యులు సృష్టించిన అడ్డంకి, ప్రహర్షిత అంటే మిక్కిలి సంతోషించినది. ఈ నామం విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే గణపతి శక్తిని, అమ్మవారి అనుగ్రహాన్ని తెలుపుతుంది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఈ నామం లలితా దేవి భండాసురుడు ప్రయోగించిన శస్త్ర అస్త్రాలను తన ప్రత్యస్త్రాలతో అంటే తిరుగు అస్త్రాలతో తిప్పికొట్టి వారిపై అస్త్ర వర్షం కురిపించిందని అర్థం. లలితా దేవి భండాసురునిపై యుద్ధం చేస్తున్నప్పుడు అతడు ప్రయోగించిన భయంకరమైన అస్త్రాలను తన మహిమతో తిప్పికొట్టి అతడిని ఓడించడానికి పూనుకున్న సన్నివేశాన్ని ఈ నామం తెలియజేస్తుంది. భండాసురేంద్ర అంటే రాక్షస రాజైన భండాసురుడు. నిర్ముక్త అంటే ప్రయోగించబడిన లేదా వదలబడిన. శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే భండాసురుడి శస్త్రాలకు మరియు అస్త్రాలకు ప్రతీకారంగా అస్త్రాలను కురిపించేది. భండాసురుడు ప్రయోగించిన ఆయుధాలను తన అస్త్రాలతో నాశనం చేస్తూ అతడిపై తిరిగి అస్త్రాలను వర్షిస్తున్న తల్లి అని దీని భావం. పరదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం.